హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ముందు వ్లాగ్లో నేను చెప్పాను, షాపింగ్ ఫర్ ట్రిప్ వ్లాగ్లో మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ ట్రిప్లో చెప్తానని చెప్పాను కదా. మేము యాక్చువల్లీ ఢిల్లీకి వెళ్తున్నాం. మళ్ళీ ఢిల్లీ నుండి వేరే ప్లేస్కి వెళ్తాము. సో ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీకి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఫ్లైట్లో వెళ్ళడానికి. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఒక చిన్న వీడియో తీశాను, క్లిప్. ఎయిర్పోర్ట్కి వెళ్ళి తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకొని చెక్ ఇన్ చేసి లగేజ్ అక్కడ ఇచ్చేసాము. మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. నేను, మా హస్బెండ్, మా అక్క, మా బాబాయ్. అక్క బాబాయ్ అంటున్నారని అనుకుంటున్నారేమో. అక్క అంటే పిన్నిని ఇంకా చిన్నప్పటి నుండి అక్క అంట కాబట్టి అక్క అని అంటున్నా. సో అక్క, ఇంకా బాబాయ్, నేను, మా హస్బెండ్ 4 మెంబర్స్ కలిసి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఆకలిగా ఉంది, ఏమైనా తిందామని చెప్పేసి ఇంకా బర్గర్ తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫొటోస్ కొన్ని క్లిక్స్ తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా బోర్డింగ్కి వెళ్ళిపోయాక లోపల కూర్చున్నాక నేను మా హస్బెండ్ని తీస్తున్నాను, మా హస్బెండ్ నన్ను తీస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే ఢిల్లీకి కనెక్టింగ్ ఫ్లైట్ ఇచ్చారు. ఇండోర్లో దిగి ఇండోర్ నుండి మళ్ళీ 1 అవర్ వెయిటింగ్ టైం ఉండే వేరే ఫ్లైట్ ఎక్కాలి అక్కడ నుండి ఢిల్లీకి వెళ్ళడానికి. సో మేమేమనుకున్నాం 1 అవర్ వెయిటింగ్ టైం ఉందిలే అని ఆలోచనతోనే ఉన్నాము. కానీ యాక్చువల్లీ మాకు ఇక్కడ హైదరాబాద్లోనే 1 అవర్ డిలే అయింది ఫ్లైట్. సో మేము డిలే అయింది అనే ఆలోచన లేదు. ఇంకా ఇండోర్లో దిగాక కాఫీ తాగుతున్నాము, అక్కడనే టైంపాస్ చేస్తున్నాము. ఎట్లాకైనా వెయిటింగ్ టైం ఉంది కదా మనకి అని చెప్పేసి ఆ థాట్తోనే ఉండే. ఇంకా అలాగే మా హస్బెండ్ పక్కన వేరే వాళ్ళతో అంటున్నారనమాట, ఢిల్లీకి వెళ్ళే ఫ్లైట్ ఎప్పుడు బోర్డింగ్ ఉంది అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఢిల్లీకి వెళ్ళే ఫ్లైట్ ఆల్రెడీ బోర్డింగ్ అవుతుందని. మేము ఇంకా ఫుల్ ఉరకడము. ఇంకా అక్కడ మేము వెళ్ళేసరికి ఇంకా హడావిడి వెళ్ళగానే ఇంకా అందరు చెకింగ్ చేసి వచ్చామని కన్ఫర్మ్ చేసుకొని ఇంకా వాళ్ళు టేక్ ఆఫ్ చేశారు. ఇంకా తర్వాత చాలా హడావిడితో ఇదే టెన్షన్లోనే వచ్చేసింది ఢిల్లీ. ఇంకా వెళ్ళిపోయాక హోటల్ చెక్ ఇన్ ఎక్కడ చేయాలి, ఏ హోటల్ అనేది అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాక ఎలా వెళ్ళాలని చెప్పేసి ఇంకా అక్కడ లగేజ్ తీసుకొని మెట్రో అండర్గ్రౌండ్ మెట్రో పక్కనే ఉందన్నమాట. ఇంకా మెట్రో ఎక్కేసాము. మెట్రో ఎక్కి హోటల్కి వెళ్ళి హోటల్ చెక్ ఇన్ చేసేసాము. ఇదండి ఈరోజు బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.